being in the highest position in democratic country like India, making a comment and that opposition is doing drama is totally unacceptable. If somebody who is not in democracy, they can make any statement. But he is as Prime Minister because of Indian democracy. Because the opportunity has come by democratic way of elections and by which you have become Prime Minister. Now, Congress Party last session totally opposed SIR and requested for discussion. You have not given any opportunity for discussion, at least to give reply. Now also we are asking for discussion on SIR, which the ruling government can give some time to reply or allow opposition to express their doubts on that. If it is you are having majority, you can run the government, but it must be run on democratic way. Majority doesn't mean dictatorial. Majority is only to form the government, not for a dictatorial type of government. Don't make comments like this in future, which will give you a great penalty to NDA and BJP only. People are wise. They know what you are talking. ప్రధానమంత్రి గారు ప్రతిపక్షం ముఖ్యంగా ఇండియా కూటమి డ్రామా చేస్తుంది పార్లమెంట్లో అని చెప్పడం అనేది అత్యంత దురదృష్టకరం. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎస్ఐఆర్ కి చర్చకు అనుమతి ఇవ్వాలా, దానికి సమాధానం ఇవ్వాలా, ఈ రెండూ ఇవ్వకుండా అడుగుతున్న వాళ్ళందరినీ డ్రామా అంటే పార్లమెంట్ ఉన్నది ఎందుకు? పార్లమెంట్లో ఏకపక్షంగా పరిపాలన చేయడానికి కాదు, పార్లమెంట్లో చర్చ చేసి రూలింగ్ అండ్ అపోజిషన్ దేర్ మస్ట్ బి డైలాగ్ ఇన్ బిట్వీన్ త్రూ విచ్ ఇట్ విల్ రీచ్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా. దాని ద్వారా ప్రజలకు తెలియాలని, ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారని దానికోసం అడుగుతున్నాం. అది అడగటం కూడా డ్రామా అంటే మీరు చాలా కాలం బీజేపీ ప్రతిపక్షంలో ఉంది, మీరు ఎన్నో విషయాల్లో డిఫర్ అయ్యారు ప్రభుత్వంతో. అది డ్రామా చేసినట్ట? అది డ్రామా కాదు. ఒకప్పుడు పార్లమెంట్ లో ఇద్దరే బీజేపీ లోక్సభ ఎంపీస్ ఉన్నారు, ఇద్దరు నుంచి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చారు. మరి అప్పటి నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడారు, మీరు రథయాత్రలు చేశారు, పాదయాత్రలు చేశారు. ఇవన్నీ డ్రామాలా? దే ఆర్ నాట్ డ్రామాస్, దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. అది గుర్తుపెట్టుకుని ప్రధానమంత్రి గారు మాట్లాడటం మంచిది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.